నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాం. చాలామందిని భయభ్రాంతులకి గురి చేస్తోంది ఈ మధ్యకాలంలో, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా దాంతో సఫర్ అయ్యాను. ఒక 3 వీక్స్ చాలా కాఫ్, కోల్డ్, ఫీవర్, 5 డేస్ ఫీవర్ తగ్గకపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ దేని కిందకు వస్తాయి? అసలు ఈ H3N2 అంటే ఏంటి? దీని నుంచి వచ్చే ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ప్రాణాంతకమా? ఈ విషయాలన్నిటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రముఖ పల్మనాలజిస్ట్ నాతో పాటు ఉన్నారు, వివేక్ వర్ధన్ గారు, శ్వాస హాస్పిటల్స్ నుంచి. సార్ని అడిగి దీనికి సంబంధించి H3N2కి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వాట్ ఈజ్ అసలు H3N2? ఎందుకు ఇంత భయాన్ని క్రియేట్ చేస్తుందంటారు? ఈ H3N2 అనేది ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది కొత్తేమీ కాదు, ఎప్పటి నుంచో మన ప్రపంచాన్ని వైరస్. ఎస్, మెనీ డెకేడ్స్ ఆర్ సెంచురీస్. అండ్ ఇండియాలో ఇది ఫస్ట్ టైం 2002లో ఐసోలేట్ చేశారు ఈ వైరస్. సో ఇట్స్ నాట్ ఎ న్యూ వైరస్, న్యూ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ బీన్ దేర్, ముందు కూడా ఉండింది. అండ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎట్లాంటివి అంటే సీజనల్గా వచ్చి వెళ్తూ ఉంటాయి. మన దేశంలో ముఖ్యంగా జూన్, జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు సీజన్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము అబ్జర్వేషన్ యాజ్ క్లినీషియన్స్, చాలామంది మా కొలీగ్స్ అయినా ఇండియా వైడ్ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఆ పర్టికులర్ డ్యూరేషనే కాకుండా బియాండ్ దట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఈవెన్ నౌ ఇప్పటికి కూడా ఫ్లూ రెగ్యులర్గా వచ్చేదానికంటే ఎక్కువగా వస్తుంది. అవును, ప్రతి సంవత్సరం కూడా అందరికీ జలుబు రావడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఫ్లూ. బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఫ్లూతో పాటు కాఫ్ సార్, బాగా సివియర్ కాఫ్ రావటం, దాన్ని పోస్ట్ వైరల్ కాఫ్ అంటాము. సో ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇట్ విల్ డిస్టర్బ్ ద ఎయిర్వే సిస్టమ్. అది డిస్టర్బ్ చేసిన తర్వాత దానివల్ల వచ్చే కాఫ్ని పోస్ట్ వైరల్ కాఫ్ అంటాం. ఇట్ మే లాస్ట్ ఫ్రమ్ 1 week to 6 weeks. 6 weeks వరకు ఉండే అవకాశం కూడా ఉంది. సో దిస్ ఈస్ అంటే వన్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు కన్వే, ఇస్ నాట్ ఎ న్యూ వైరస్. ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎప్పటి నుంచో ఉన్నాయి, అందులో ఒక స్ట్రెయిన్ ఇది. సో ఇవన్నీ ఏంటంటే మన బర్డ్స్, దాని తర్వాత స్వైన్ అంటే పిగ్స్, హ్యూమన్స్ మధ్యలో తిరుగుతూ ఉంటాయి ఈ వైరసెస్. సో స్వైన్ ఫ్లూ కేటగిరీలోకి వస్తుంది ఇది. H1N1, H3N2, H2N2 ఇవన్నీ కూడా స్వైన్ ఫ్లూ కేటగిరీలోకి వస్తాయి. ఒక పర్సన్ అది ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత దాన్ని యూజువలీ మనం ఫ్లూ అంటాం. ఇది అంటువ్యాధి అండి, అంటే ఇంట్లో ఒకళ్ళకి వస్తే కనుక ఇంకొకళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉందా? చాలామంది కరోనాకి దీనికి లింక్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కరోనా లాగానే ఇది కూడా ఇంట్లో ఒకళ్ళు వస్తే మిగిలిన ఐసోలేట్ అయిపోవాలి, ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ఎదుర్కొన్నాను అది. కొంచెం నువ్వు దూరంగా ఉండటం బెటర్, మాకు కూడా వస్తుందేమోనని. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, మీరు చెప్పండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ కమ్యూనికబుల్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వస్తుంది. దట్స్ హౌ దే ట్రాన్స్మిట్. అలానే వైరసెస్ ట్రాన్స్మిట్ అవుతాయి. అఫ్ కోర్స్ ఫోమైట్ స్ప్రెడ్ అంటాము, అంటే ఐ హోల్డ్ సమ్ ఆబ్జెక్ట్, ఐ పుట్ ఇట్ ఓవర్ దేర్, మీరు తీసుకొని దాన్ని యూజ్ చేసి మళ్ళీ ముక్కు దగ్గర పెట్టుకుంటే అట్లా అలా ఫోమైట్ ట్రాన్స్ఫర్. కరోనాలో ఎక్కువ ఫోమైట్ ట్రాన్స్ఫర్ లేదని తెలిసిన తర్వాత ఫ్లూలో ఉంటుంది. బట్ ఎక్కువ కూడా ఈ ఏరోజాల్, మనం మాట్లాడేటప్పుడు వచ్చే కనపడని సెలైవరీ షవర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. యూజువలీ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే పెద్దగా ఇట్స్ నాట్ సో రిస్కీ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ టాకింగ్. లేదు దగ్గితే కనుక ఈజీగా ఇట్ 6 meters, 10 meters వరకు కూడా ఇట్ క్యాన్ గో అవర్ ఏరోజాల్స్ అనేది. కాఫ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ రిఫ్లెక్స్. సో ఇట్ విల్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కంటే అవకాశం ఉంటుంది. కోవిడ్ లాగే అదొక వైరసే, ఇది కూడా ఒక వైరసే. వైరల్, ఎనీథింగ్ వైరల్ విల్ స్ప్రెడ్ ఫాస్ట్. సో మీరు కరోనాతో కంపేర్ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఇది కూడా ప్రాణాంతకమే, కరోనా మరణాలు ఎలా అయితే సంభవించాయో ఇప్పుడు మళ్ళీ అలాంటి రోజులే వస్తాయి, లాక్డౌన్కి వెళ్ళిపోతాము, ఇలాంటివన్నీ వింటూ ఉన్నాము. ఇస్ ఇట్ రైట్? అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం? I don't think so. Flu is something that is been there since a very long time. వీటిని మనం పాండమిక్ అనలేము. కోవిడ్ వాజ్ ఎ పాండమిక్. ఎస్, గ్లోబల్, మన వరల్డ్ వైడ్ వచ్చింది. వెరస్ దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఎపిడమిక్ ఆర్ ఎన్ అవుట్ బ్రేక్. ఇట్స్ ఎ ఇన్ఫ్లుయెన్జా అవుట్ బ్రేక్. అంటే ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్. ఇట్ విల్ గో అవే. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ విల్ స్టే. కోవిడ్ లాగా సంవత్సరాల తరబడి ఉండకపోవచ్చు, అంటే ఎట్ ఎ స్ట్రెచ్ పోతుంది, మళ్ళీ సీజనల్గా వస్తూ ఉంటుంది అనమాట. సీజనల్ ఫ్లూ అంటాం, అందుకే దాని పేరే సీజనల్ ఫ్లూ. బట్ స్ట్రెయిన్ విల్ డిపెండ్. ఇప్పుడు ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎక్కువ ఈ స్ట్రెయిన్ ప్రిడామినెంట్గా ఉంది. ఇప్పుడు ఎక్కువ వరకు H1N1 ఉండింది మనకి మొన్నటిదాకా. బట్ ఈ లాస్ట్ 2020, 21, 22 ఇయర్స్లో ఏమైందంటే కోవిడ్ హెస్ డామినేటెడ్ ఆల్ ద అదర్ వైరస్. అవును, ప్రతి ఒక్కళ్ళని అసలు భయానికి గురి చేసింది కోవిడ్. మనుషుల్ని, వైరస్ని రెండింటిని కూడా భయపెట్టింది.
సో వేరే వైరస్ అన్ని అప్పటిదాకా కామ్గా ఉన్నాయన్నమాట మొన్నటిదాకా. సో వన్స్ ద కోవిడ్ ఎఫెక్ట్ హ్యాస్ గాన్ అవే విత్ వ్యాక్సినేషన్ అండ్ అదర్ డ్రైవ్స్, నౌ ద ఫ్లూ హ్యాస్ టేకెన్ ఓవర్. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ దట్ ఈస్ గోయింగ్ టు కాజ్ అ పాండమిక్. హౌఎవర్, అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక న్యూ యాంటీజెనిక్ షిఫ్ట్ అంటాం, కంప్లీట్గా షిఫ్ట్ అయినప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్జా అనేది ఎట్లా అంటే మాస్క్ మారుస్తుంటుంది అనమాట. దాన్ని డ్రిఫ్ట్ అంటాం. అంటే ఒక్కసారి H1N1, ఒకసారి H1N2, ఇంకోసారి H2N3, H2N2, డిఫరెంట్ మాస్, బట్ పర్సన్ ఈజ్ ద సేమ్. హౌఎవర్ సమ్టైమ్స్ కంప్లీట్లీ ద పర్సన్ ఆల్సో కెన్ చేంజ్. అంటే ఇఫ్ యూ థింక్ వైరస్ ఇస్ అ పర్సన్, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మాస్క్ కాకుండా ఎంటైర్ పర్సనే చేంజ్ అయినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో దట్ ఈస్ అ న్యూ వైరస్ అయిపోతుంది. అప్పుడు దట్ కెన్ కాజ్ అ పాండమిక్. ఓకే. బట్ దీస్ స్మాల్ చేంజెస్ కెనాట్ కాజ్ అ పాండమిక్. ఇట్ విల్ కాజ్ అవుట్ బ్రేక్స్, ఇన్ఫెక్షన్స్. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మామూలు ఫ్లూలానే ఉంటాయా లక్షణాలు అనేవి, లేదా దీనికి ఏమన్నా కొంచెం సపరేట్గా ఈ H3N2 అనేది కొంచెం చేంజెస్ ఉంటాయి లక్షణాల్లో అబ్జర్వ్ చేయటం కానీ, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అంటే లక్షణాలు వచ్చేసి అవేనండి. జలుబు ఉంటుంది, రన్నీ నోజ్ ఉంటుంది, దాని తర్వాత కొంతమందికి ముక్కు దిబ్బటి రావచ్చు, కొంతమందికి ఫీవర్ వస్తుంది. ఇవన్నీ అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. దెర్ ఈస్ నో స్టాండర్డ్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఫర్ ఈచ్ పర్సన్. ఒక పిల్లాడికి ఒకలాగా ఉండొచ్చు సిమ్టమ్స్, యంగ్ పీపుల్కి ఒకలాగా ఉండొచ్చు, ఓల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒకలాగా ఉండొచ్చు. చిన్న పిల్లలకి ముక్కు కారుతుంటుంది బాగా, వెరీ కామన్. అండ్ హై వైరల్ లోడ్ ఉంటుంది, వాళ్ళలో ఎక్కువ వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది అనమాట థ్రోట్లో కూడా. సో దే స్ప్రెడ్ ఇట్ వెరీ ఫాస్ట్లీ. ఎస్పెషలీ స్కూల్స్కి వెళ్ళి వస్తారు. స్కూల్స్ నుంచి ఎక్కువగా ఇది అంటే స్కూల్లో వస్తున్నట్లేదు, నేను స్కూల్లో చాలామంది పిల్లలు కలుస్తారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే దిస్ కీప్స్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద ఇయర్. జలుబు అనేది వస్తుంటుంది ఏదో ఒక టైంలో ఎవరో ఒకరికి. బట్ దిస్ ఎపిడమిక్స్ అయినప్పుడు ఏంటంటే, అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా వస్తాయి. అండ్ పిల్లల్లో ఈసారి ప్రాబ్లం ఏంటంటే ఈ H3N2 తోటి జలుబు కాకుండా దగ్గు కూడా వస్తుంది, కొంతమందికి న్యూమోనియాస్ కూడా వస్తున్నాయి పిల్లలకు కూడా, ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ లెస్ దెన్ 5 year olds. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. నిమోనియాకి దారితీసే లక్షణాల్లో ఒకటి జలుబు, దగ్గు స్టార్ట్ అవుతుంది. అంటే మనకి మామూలుగా వింటర్ సీజన్లో ఎక్కువగా లక్షణాలు కనపడతాయి, ఇప్పుడు సమ్మర్లో కూడా కనపడుతున్నాయి, ఏమిటా అని అందరూ అదే అంటారు. అవుట్ బ్రేక్స్ అనేది యూజువలీ మన కంట్రీలో నేను చెప్పినట్టుగా జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ ఇస్ ద టైం. రైనీ సీజన్ పీక్ ఉంటాయి, రైనీ సీజన్లో ఎక్కువ ఫ్లూస్ ఉంటాయి. బట్ దిస్ టైమ్ సమ్టైమ్స్ ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ సమ్మర్స్ ఆల్సో. ఎప్పుడైనా రావచ్చు అవుట్ బ్రేక్ అనేది. వైరస్కి నేను ఈ మంత్లోనే వస్తాను, ఈ వీక్లోనే వస్తాను ఏమీ ఉండదు. యాజ్ సచ్ యూజువలీ ఈ సీజన్లో ఉంటుంది, దానికి ఒక సీజన్ అంటాం. బట్ నౌ కొంచెం భిన్నంగా ఈ సీజన్లో వస్తుంది. ఇప్పుడు మన ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో ఇట్ క్యాన్ కమ్ ఇన్ దిస్ సీజన్ ఆల్సో. ఓకే. ఏజ్ గ్రూప్ విషయానికి వస్తే అసలు ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? ఎవరైనా ఎఫెక్ట్ అవ్వచ్చండి. చిన్న పాప నుంచి 100 year old వరకు ఎవరైనా ఎఫెక్ట్ అవ్వచ్చు ఫ్లూ తోటి. హౌఎవర్ సిమ్టమ్స్ విల్ బి సీరియస్ ఇన్ చిల్డ్రన్ అండ్ ఆల్సో ఇన్ ఎల్డర్లీ అంటే పీపుల్ మోర్ దెన్ 65 years. సో వాళ్ళలో అంటే మన ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ వాళ్ళలో ఎక్కువ ఉంటాయి సిమ్టమ్స్. పిల్లల్లో కానీ, మరీ చిన్న పిల్లలు లెస్ దెన్ 10 years, ఎస్పెషల్లీ లెస్ దెన్ 5 years. ఓకే. అండ్ మోర్ దెన్ 65 years. సో వీళ్ళలో ఏంటంటే ప్రాబబ్లీ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ టూ నైవ్, టూ ఇమెచ్యూర్ పిల్లల్లో. సో ఇట్స్ మెచ్యూరింగ్. సో ఆ ప్రాసెస్లో కొంచెం సివియారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు ఏంటంటే ఏదో ఒక జబ్బు ఉంటుంది వాళ్ళకి, బీపీఓ, షుగరో, దాని తర్వాత వేరే కొమాబిలిటీస్ బాగా, అంటే ఒబెసిటీ ఉండొచ్చు, లేదా హార్ట్ డిసీజ్ ఉండొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. కోవిడ్లో ఎట్లాగైతే ఈ డిసీజెస్ అంటే ఇప్పుడు ఈ వైరస్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం. ఓకే. ఇమ్యూన్ సిస్టమ్ బిహేవ్స్ డిఫరెంట్లీ ఇన్ అ డయాబెటిక్ పేషెంట్. ఓకే. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. సో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అండ్ అదర్ డిసీజెస్, హార్ట్ డిసీజ్, ఒబెసిటీ. సో దే హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. సేమ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అని పేరు పెట్టారు కదా ఇప్పుడు. సో అది ఫాలో అవ్వాలండి, మాస్క్ పెట్టడం అవన్నీ కూడా. పిల్లల్లో ఏంటంటే ఇంకా తప్పదు, స్కూల్స్కి వెళ్ళడం అయితే తప్పదు, మాస్క్ పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోరు. సో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ సమ్ టైమ్స్. సో అసలు మాస్క్ మన గవర్నమెంట్ మాస్క్లు అసలు తీసేసింది కదా సార్, మళ్ళీ ఇప్పుడు ఈ వైరస్కి మళ్ళీ మాస్క్ అనేది కంపల్సరీ చేయాలంటారా? పర్సన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్. అంటే he should be aware of his health. He should take care of his own health. He should not wait for some government to tell him that take care of your health. Mask అనేది ఇప్పుడు సపోజ్ యు ఆర్ అటెండింగ్ ఎ ఈవెంట్, చాలా మంది ఉన్నారు, యూ హ్యావ్ టు వేర్ మాస్క్. యు ఆర్ గోయింగ్ టు ఎ గ్యాదరింగ్, యూ హ్యావ్ టు వేర్ ఎ మాస్క్. You are sick. Suppose you had infection some 3 weeks back. Now I think you'll be fine.
బట్ ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో ఇఫ్ యూర్ మీటింగ్ పీపుల్ దెన్ దిస్ ఎ ఛాన్స్ యూ కెన్ స్ప్రెడ్ టు అదర్స్, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో సివియారిటీ అనేది మామూలుగా ఈ ఫ్లూకి సంబంధించి మనం డాక్టర్ని చాలామంది ఇంట్లోనే ఆవిరి పట్టేయటం, ఒక డోలో వేసేసుకోవడం. డోలో అన్న ట్యాబ్లెట్ ఎలా అయిపోయిందంటే చాక్లెట్లా అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే అందరికీ. కొంచెం ఫీవరిష్గా అనిపిస్తే ఒక డోలో వేసేసుకోవడం, ఆవిరి పట్టుకుంటే సరిపోతుంది, జలుబు తగ్గుతుంది, ఇంట్లో ఉంటే సరిపోతుంది అని. బట్ ఇది చాలా సివియర్గా ఉంది, మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని. ఎలాంటి సిచ్యువేషన్ మీరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఇన్ ఏ వే దే ఆర్ రైట్. అంటే ఇప్పుడు జలుబు వచ్చింది అంటే బేసిక్ ప్రికాషన్స్ యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ఏ డాక్టర్ టు టేక్ దోస్ ప్రికాషన్స్. ఆవిరి పట్టుకోవడం అనేది ఇట్ ఈస్ వాంట్ టు కిల్ సమ్ వైరసెస్ లైక్ రైనో వైరస్. వేడి మన ఫుడ్ తిన్నా కానీ దట్ స్టీమ్ కెన్ ఆల్సో కిల్ సమ్ వైరసెస్, రైనో వైరస్. బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్, ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్. బట్ స్టీమ్ పెట్టుకోవడం వల్ల వైరస్ని చంపొచ్చు అని చెప్పలేను కానీ, బట్ సిమ్టమాటిక్లీ దే విల్ ఫీల్ బెటర్. అంటే ప్రతిదీ మనం వైరస్ని కిల్ చేయడానికే చేయము, మనం కూడా సిమ్టమాటిక్లీ మనం కొంచెం బెటర్ ఫీల్ అవ్వడం చేస్తాం. సో మేబీ ఇట్ ఈస్ ఫర్ దాట్. అండ్ డోలో ఆర్ సమ్ సెట్రిజిన్ ఆర్ సమ్ టాబ్లెట్స్, దిస్ ఈస్ కాల్డ్ అ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. యూ కెన్ టేక్ ఇట్. పారాసెటమాల్ అంటే పర్టికులర్ డోస్లో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, డోస్ మించి తీసుకోకూడదు. సెట్రిజిన్ ఉంది, ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. బేసిక్ మెడిసిన్స్ ఎస్ యూ కెన్ యూస్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్, తగ్గట్లేదు, అండ్ యూ హ్యావ్ అదర్ డిసీజెస్ యాజ్ వెల్, మీకు దాంతోపాటు వేరే జబ్బులు కూడా ఉన్నాయి, అండ్ మీరు అంటే వయసు బాగా చిన్న పిల్లలు ఉన్నారు లేదా పెద్దవాళ్ళు ఉన్నారు, బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. అంటే ఎవ్రీబడి గోస్ టు ద డాక్టర్ సరిపోవు ఉన్న క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ. సో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, స్మాల్ అంటే యంగ్ పర్సన్ కొంచెం మైల్డ్గా ఉంది, వన్ నైట్ ఆర్ వన్ డే దే హ్యాడ్ సమ్ బాడీ పెయిన్స్ ఆర్ ఫీవర్, దీని లక్షణాలు ఏంటి అంటే జలుబు, ముక్కు గారడం ఒకటి, సోర్ థ్రోట్ ఒకటి, దాని తర్వాత బాడీ పెయిన్స్ ఒకటి, దాని తర్వాత బాడీ పట్టేసినట్టుగా ఉండటం, ఆల్ ద సిమ్టమ్స్. అంటే అసలు కదలలేకపోతున్నాను, పెయిన్స్ వస్తున్నాయి అని చెప్తుంటారు కదా. సో దట్ కెన్ ఆల్సో హ్యాపెన్. సో అంత సివియర్ కూడా ఉండొచ్చు. ఆర్ ఇట్ కెన్ బి వెరీ మైల్డ్, ఏదో కొంచెం ఒక హాఫ్ డే డల్గా అనిపించి మళ్ళీ యాక్టివ్ అయిపోవడము. అంటే అదే అంటున్నాను, ప్రతి ఒక్కరికి స్టాండర్డ్ సిమ్టమ్స్ రావు. ఒకరికి ఈ లెవెల్లో వస్తాయి, ఇంకొకరికి ఈ లెవెల్లో వస్తాయి, అండ్ చాలా గ్యాప్ ఉంది. ఏ లెవెల్ అయినా ఎవరికైనా రావచ్చు సిమ్టమ్. సో పర్టికులర్గా ఇలానే ఉంటుందని చెప్పడానికి ఉండదు. సో ఇట్ కెన్ బి లైక్ ఎనీథింగ్. మైల్డ్గా ఉంటే ఎస్ యూ కెన్ టేక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండ్ you'll be fine, especially if you are vaccinated for influenza already in last 1 year to 6 months, 6 months to 1 year. లేదు వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోలేదు, ఫ్లూ వ్యాక్సిన్, దాని తర్వాత ఏజ్ ఎక్కువగా ఉంది లేదా మరీ తక్కువగా ఉంది, జబ్బులు ఉన్నాయి, ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. ఎందుకంటే దేర్ ఆర్ మెడిసిన్స్ ఫర్ ఫ్లూ. ఇన్ఫ్లుయెన్జాకి దెర్ ఇస్ అ మాలిక్యూల్ సెల్టమివిర్ అని. సో ఇట్ వర్క్స్ ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ విదిన్ 2 days ఆర్ మ్యాక్సిమం 3 days. సో కరోనాకి మనకి కోవిడ్కి కానీ ఈ ఫ్లూకి ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయంటారా? సేమ్ సిమ్టమ్స్ ఉంటాయా? అంటే దాంట్లో నీరసం అనేది కూడా ఎక్కువగా చెప్పడం జరిగింది, మనం పాండమిక్లో బాగా చూసాం, చాలా డల్ అయిపోవడం, చాలా నీరసంగా అయిపోవడం. సో సేమ్ ఈ ఫ్లూలో కూడా ఇప్పుడు H3N2 ఏదైతే ఉందో దీంట్లో కూడా సేమ్ సిమ్టమ్స్ అలాగే ఉంటాయంటారా? అదేనండి, ఇట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్టివ్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటాయి. నీరసం ఉండొచ్చు మీరు అన్నట్టు. ఓకే. స్మెల్ పోవడం అనేది కోవిడ్లో ఎక్కువ ఉంటుంది. అవును, బాగా స్మెల్ పోవడం, టేస్ట్ స్మెల్ అది అంటే స్టార్టింగ్ వైల్డ్ వేరియంట్లో ఉండింది ఎక్కువగా. సో ఆ విధంగా ఈ దీంట్లో అయితే పర్టికులర్గా లేదు. బట్ ఆఫ్ కోర్స్ వీక్నెస్, ఫీవర్, ఏదైనా ఇవే ఉంటాయి సిమ్టమ్స్. ఏ వైరస్ అయినా యూజువలీ రెస్పిరేటరీ వైరస్ ఏదైతే ఇలా స్ప్రెడ్ అవుతుందో మాట్లాడిన డ్రాప్లెట్స్ తోటి, అన్నిటికీ కూడా జలుబే ఉంటుంది, అన్నిటికీ కూడా జ్వరం రావచ్చు, కొన్నిటికి రాకపోవచ్చు, బాడీ పెయిన్, సోర్ థ్రోట్, ఆల్ దోస్ సిమ్టమ్స్. కొంతమందికి ఐ కూడా రెడ్ అవ్వడము. సో అది కాంబినేషన్, అంటే ఎడినో వైరస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అనమాట. కామన్ కోల్డ్ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్డ్స్. అంటే జలుబు ఉన్న ప్రతి ఒక్కరికి వైరస్ ఉందని చెప్పలేము మనం. అలర్జీ ఉన్నా జలుబు ఉంటుంది. అవును. కానీ ఎక్స్ట్రా ఏంటంటే తుమ్ములు, దురద ఉంటాయి అలర్జీ ఉన్న వాళ్ళకి, అదొకటి. ఇంకోటి కామన్ కోల్డ్ అంటాం. కామన్ కోల్డ్లో కూడా తుమ్ములు ఉండొచ్చు, కానీ ఇచ్చింగ్ ఉండదు. దట్ ఈస్ యూజువలీ బికాస్ ఆఫ్ సమ్ ఎడినో వైరస్ ఆర్ రైనో వైరస్. ఇట్ ఈస్ నాన్ ఇన్ఫ్లుయెన్జా. ఇంకొకటి ఫ్లూ, which is because of some swine flu viruses like H1N1, H2N2 or H3N2. సో వీటిలలో తుమ్ములు ఉండకపోవచ్చు కానీ జలుబు ఉంటుంది, ముక్కు బ్లాక్ అవ్వచ్చు, దిబ్బడు ఉండొచ్చు, జ్వరం ఉంటుంది. జ్వరం అనేది కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో, అలర్జీతో సెపరేట్ చేయొచ్చు అట్లా. బట్ హౌఎవర్, సో దేర్ ఈజ్ అ రిస్క్ ఆఫ్ గెటింగ్ దిస్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు. సో ఎవ్రీబడి హ్యాస్ టు బి కేర్ఫుల్. ఎందుకంటే ఇంట్లో అంటే వాళ్ళు ఒక్కలే కాదు కదా, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. సో వాళ్ళ గురించి ఎక్కువగా నేను చెప్పేది. సో అంటే వర్నరబుల్ గ్రూప్స్ అంటాం, దర్ మోర్ వర్నరబుల్ టు ద ఇన్ఫెక్షన్. సో వాళ్ళని మనం వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఇన్ ద సొసైటీ యాజ్ ఆఫ్ నౌ.
ఓకే. సో, ఈ ఫ్లూ అనేది మనం ఇంట్లో ఉండి కూడా తగ్గించుకోవచ్చు అంటారా? కంపల్సరీ హాస్పిటల్‌లోకెళ్ళి డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఒక 3, 4 రోజులు హాస్పిటల్‌లోనే ఉండి హ్యాపీగా ఆ తర్వాత ఇంటికి రావడం బెటర్ అంటారా? మీరేం చెప్తారు? హ్యాపీగా ఉంటారు హాస్పిటల్స్లో. అంటే ఆఫ్‌కోర్స్ సార్. అంటే కొంతమందికి ఇప్పుడు కరోనా టైంలో బెడ్స్ దొరకనప్పుడు హాస్పిటల్‌లో బెడ్ దొరకడమే హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా! ఇది ఆ లెవెల్కి వెళ్ళదు. దిస్ ఈజ్ జస్ట్ అ ఫ్లూ వైరస్. సో గివ్ ఇట్ సమ్ టైమ్, ఇట్ విల్ పాస్. ఎక్కువ టెన్షన్ పడిపోయి ఎక్కువగా ఇదైపోయి అది ఇది మినిమం ట్రీట్మెంట్ మీరు అన్నారు ఇంట్లో తీసుకోవచ్చు ట్రీట్మెంట్ అని తీసుకోవచ్చు. అదే చెప్పాక ఇందాక పారాసెటమాల్, సెట్రిసిన్, బాడీ పెయిన్స్కి, ఫీవర్కి, జలుబుకి. అంటే గోయింగ్ అంటే మరీ ఎక్కువగా ఇప్పుడు దాంట్లో కొంతమంది స్టీమ్ వేస్తే ఓకే వాటర్లో, దాంట్లో జెండు బామ్ వేయడము లేకపోతే పసుపు వేయడము ఏదో ఒకటి వేయడం అనేది తప్పు. అంటే ఒక లెవెల్ వరకు చేయండి. తగ్గట్లేదంటే కొత్త ట్రై చేయకండి. హాస్పిటల్కి వెళ్ళండి. ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళమని చెప్పట్లేదు నేను, కానీ వర్నరబుల్ గ్రూప్లో ఉన్నారు. దే ఆర్ మోర్ వర్నరబుల్ టు ది ఇన్ఫెక్షన్. దే హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. ఓకే. అంటే స్కూల్‌లో ఉన్నప్పుడు చాలామందికి పక్కన వాళ్ళకు వస్తే పిల్లలకు కూడా వస్తుంది అని చాలామంది స్కూళ్ళకి పంపించడానికే భయపడే సిచ్యువేషన్ వచ్చేసింది. ప్రతి ఇంట్లో ఈ ఫ్లూ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సో, పిల్లలకి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల పట్ల? అండ్ డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఇంట్లోనే పెట్టడం బెటర్ అంటారా? స్కూల్‌కి పంపించడం బెటర్ అంటారా దానికి సంబంధించి? ఎన్ని రోజులని? ఇది ఎప్పటి నుంచో ఉంది కదా, ఆ! ఎప్పటికీ ఉంటుంది. ఓకే. ఇట్ విల్ బీ దేర్. మనం ఉన్నంతకాలం అది కూడా ఉంటుంది ఫ్లూ. అది చెప్పాక మాస్కులు మారుస్తూ ఉంటుంది. సో ఇట్ వేరియంట్స్ మే చేంజ్, బట్ ఇన్ఫ్లుయెన్జా ఈజ్ హియర్, ఎప్పటికి ఉంటుంది. అది ఎప్పుడు ఉంది, ముందు కూడా ఉంటుంది. సో బట్ మనము దాన్ని తప్పించుకుంటూ తిరిగితే ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కమ్యూనిటీ ఇన్ఫెక్షన్స్ అనేవి వీ హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్డ్. ఈవెన్చువలీ ఏదో ఒక టైంలో వస్తుంది. అంటే నో వన్ కెన్ రియలీ ఎస్కేప్ ఏ వైరస్ విల్ ఇన్ఫెక్ట్ ఎవ్రీ వన్. బట్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ వెదర్ ద డిసీజ్ ఈజ్ గోయింగ్ టు బి మైల్డ్, ఇంట్లో తగ్గిపోయేలాగా ఉంటుందా, లేదా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఒకసారి చూపించుకునేస్తే తగ్గిపోతుందా, లేదా హాస్పిటల్లో రూమ్లో అడ్మిట్ అవ్వాలా, ఐసీయూలో అడ్మిట్ అవ్వాలా. ఇవన్నీ కూడా ఆ పర్సన్ యొక్క పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, వ్యాక్సినేషన్ స్టేటస్ బట్టి ఉంటాయి. బట్ వైరస్ అనేది అందరినీ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడు చేసి ఉండొచ్చు. ప్రతిసారి సీజన్ వచ్చినప్పుడల్లా అందరికీ వస్తుందని కాదు, ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి మరింత ఫ్రీక్వెంట్గా రాకపోవచ్చు. బట్ ఇట్ విల్ స్టే. మనం దాన్ని తప్పించుకొని స్కూల్కి పంపించుకోకుండా ఉంటే వేరే నేర్చుకోకుండా ఉంటారు వాళ్ళు. సో స్కూల్కి అనేది వెళ్ళాలి. హవెవర్ బేసిక్ ప్రికాషన్స్ మీ పిల్లలకి చెప్పొచ్చు. ఇఫ్ దే ఆర్ మెచ్యూర్ ఇనఫ్ యూ కెన్ టెల్ దెమ్ టు వాష్ దేర్ హ్యాండ్స్, కీప్ దెమ్ క్లీన్, వేర్ ఏ మాస్క్ ఇఫ్ దే ఆర్ వెరీ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎ వెరీ క్లోజ్ గ్రూప్ యాక్టివిటీ. అంటే ఓవర్గా శానిటైజర్ వాడడం కూడా ఐ డోంట్ ఎంకరేజ్ అండి, ఐ డోంట్ రికమెండ్. దేర్ ఓన్ కాంప్లికేషన్స్. అనవసరంగా శానిటైజర్స్ కొంతమంది స్మెల్ పడకపోవచ్చు, కొంతమందికి ఏమో దానివల్ల కొంతమందికి కాంటాక్ట్ డర్మటైటిస్, ఇరిటెంట్ డర్మటైటిస్ అని చాలా కేసెస్ చూస్తాం మేము కోవిడ్ తర్వాత. అతిగా వాడారు చాలా. అట్లీస్ట్ పిల్లలకి అట్లా వాడకండి. టీచ్ దెమ్ హౌ టు వాష్ దేర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్. డోంట్ గివ్ దెమ్ శానిటైజర్. బ్యాగ్కి అటాచ్ చేసి వచ్చాయి, ఇప్పుడు అన్ని రకరకాల స్టైలిష్గా వచ్చాయి, బాగున్నాయని ఇవ్వకండి. సో దే విల్ హ్యావ్ దర్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. సమ్ పిల్లలు తెలియకుండా తాగుతారు, చెప్పలేము, రిస్కీ. సో బెటర్ నాట్ టు గివ్ దోస్. జస్ట్ టెల్ దెమ్ టు వాష్ దేర్ హ్యాండ్స్ అండ్ కీప్ దెమ్ క్లీన్. అండ్ దగ్గు వస్తుంది, మీ బాబుకే దగ్గు ఉంది సపోజ్, వాళ్ళకి ఎవరికైనా. సో దే హ్యావ్ టు కాఫ్ లైక్ దిస్, కాఫ్ ఇన్ యువర్ ఎల్బో, డోంట్ కాఫ్ అని మొహం మీద దగ్గు. ఆ బేసిక్స్ నేర్పించండి పిల్లలకి. ఓకే. టీచ్ యువర్ కిడ్స్ టు కాఫ్ అప్రాప్రియేట్లీ. అట్లా కాఫ్ చేయమని చెప్పండి. లేదా అట్లీస్ట్ ఇట్లా అన్నా, సడన్గా వచ్చేసింది, ఇట్లా పెట్టుకునే టైం లేదు, ఇలా అన్నా అంటే డోంట్ కాఫ్ ఆన్ అదర్ పీపుల్ ఫేస్. అదొకటి. దాని తర్వాత ఇఫ్ యూ కాఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వాష్ దెమ్ ప్రాపర్లీ. సో బేసిక్ ప్రికాషన్స్. ఫ్లూ ఉంటుంది, మనం కూడా దాంతో సహజీవనమే. సో ఇట్ విల్ బి దేర్. సో మన ప్రికాషన్స్ తీసుకోవడము. అండ్ మరీ ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్కూల్కి పంపించకండి. అంటే ఇట్స్ అదర్ వే అరౌండ్. ఇన్ఫెక్షన్ లేని వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం కంటే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని పెట్టామనుకోండి ఇంట్లో, ప్రాబ్లీ 1 వీక్ టైం ఇవ్వండి, తగ్గిపోతుంది, అప్పుడు పంపించండి స్కూల్కి. సో ఇప్పుడు ఈ ఫ్లూ ఉన్న వాళ్ళకి ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ ఫ్లూలో మరీ ఎక్కువగా. నేను కూడా అబ్జర్వ్ చేశాను సార్, అది శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అది ఆస్తమాగా ఎప్పుడు డైవర్ట్ అవుతుందంటారు? సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఎట్లా అంటే, ఫ్లూ వల్ల ఆస్మా రాకపోవచ్చు. ఓకే. బట్ ఆస్మా ఉన్న వాళ్ళకి ఫ్లూ వస్తే ఆస్మా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫ్లూ వల్ల వచ్చిన ఆయాసం ప్రతిదీ ఆస్మా కాదు. ఫ్లూ వల్ల ఆయాసం రావచ్చు. చాలా ఎక్కువ ఆయాసం ఉందంటే హాస్పిటల్కి వెళ్ళాలి.
అంటే మేబీ న్యూమోనియా వచ్చిందేమో, లేదు కొంచెం గాలి తీసుకోవడం కొంచెమే డిఫికల్ట్గా ఉంది, ఇంతకుముందు కంటే కొంచెం ఎక్కువ లాగాల్సి వస్తుంది, బరువుగా అనిపిస్తుంది, కొంచెం కంజెషన్ ఉంది, ఫ్లెమ్ వస్తుంది, ఫీవర్ ఎక్కువగా లేదు, లేదా రెస్పిరేటరీ రేట్ అంటాం, అంటే మనం పీల్చేది ఇది అట్లా పీలిస్తే డేంజర్. లేదు నార్మల్గానే పీలుస్తాను కానీ మధ్య మధ్యలో కొన్నిసార్లు ఇలా అనుకోవాల్సి వస్తుంది. ఇలా ఉంటే కనుక మేబీ ఇట్ ఈస్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్, అంటే రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటాం. అంటే వైరస్ హెస్ ఎంటర్డ్ అ బాడీ అండ్ దెర్ ఈస్ సమ్ రియాక్షన్. అంటే ఇట్ విల్ డీన్యూట్ ద ఎపిథీలియం, అంటే లోపల ఉండే మన స్కిన్ ఎలాగైతే ఉంటుందో మనకి, అలా లోపల కూడా స్కిన్ ఉంటుంది మొత్తం, ఎపిథీలియం అంటాం. సో ఆ స్కిన్ పీకితే మొత్తం నాకు ఇబ్బంది అనిపిస్తుంది కదా మనకి, అలానే లోపలికి వెళ్ళి వైరస్ అలా స్కిన్ అనేది తీసేస్తుంది కొంచెం లంగ్స్ మీద, అలా ముక్కులో కానీ ఎక్కడైనా. సో ఆ ఎపిథీలియం అనేది వెళ్ళిపోయిన తర్వాత హైపర్ సెన్సిటివ్ అయిపోతుంది ఎయిర్వే అంతా కూడా. కొంతమందికి ఇక్కడ మాత్రమే అవ్వచ్చు, కొంతమందికి గొంతులో అవ్వచ్చు, ఇంకా ఇక్కడ నుంచి దగ్గు వస్తుంటుంది బాగా, ఒక 2 to 4 weeks ఉంటుంది దగ్గు. హౌ ఇట్ కెన్ బి ట్రీటెడ్? లంగ్స్లో వస్తుంది కొంతమందికి, వాళ్ళకి ఏంటంటే సేమ్ ఆస్మా లాగా ఉంటుంది ఫర్ టైమ్ బీయింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఆస్మా, ఇట్ ఈస్ జస్ట్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ సెకండ్ టు సమ్ వైరస్. బికాస్ జస్ట్ లైక్ డస్ట్, జస్ట్ లైక్ స్ట్రాంగ్ స్మెల్స్, వైరస్ ఈజ్ ఆల్సో ఏ ట్రిగర్, జస్ట్ లైక్ పొల్యూషన్. సో వైరస్ అనేది చాలా పెద్ద ట్రిగ్గర్ అనమాట. ట్రిగ్గర్ ఈజ్ సంథింగ్ దట్ విల్ కాజ్ యువర్ కాఫ్ ఆర్ బ్రీదింగ్ డిఫికల్టీ. సో మనకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టుగా ఆవిరి పట్టడం ఒక పద్ధతి అయితే, చాలామంది ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. సో అది బెటరే అంటారా, లేదా ఇన్హేలర్స్ వాడటం అసలు మంచిది కాదంటారా? అంటే ఇఫ్ ఇట్ ఈస్ రికమెండెడ్ బై డాక్టర్ యూ గో అహెడ్ అండ్ యూజ్ ఇట్. మధ్య డ్రాప్స్ కూడా వచ్చాయి కదా సార్, డ్రాప్స్ కూడా వాడుతున్నారు చాలామంది. అది మనకి ఫ్రీ అవ్వటానికి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే డ్రాప్స్ వేసుకోవడం. నేజల్ డ్రాప్స్ అంటారా, ఉన్నాయి ఎప్పటి నుంచో అవన్నీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అదంతా కూడా ముక్కు బాగా బ్లాక్ అయిపోయింది, గాలి పీల్చలేకపోతున్నాను, కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, అది డ్రాప్ వేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. ఇఫ్ యూర్ యూజింగ్ ఫర్ జస్ట్ టైమ్ బీయింగ్ ఫర్ ఫ్యూ డేస్ ఇట్స్ ఫైన్, బట్ రోజు వాడుతున్నారు ఇట్స్ ఎ ప్రాబ్లం. ఇన్హేలర్ కూడా డాక్టర్ రికమెండ్ చేస్తే వాడండి. యాజ్ సచ్ కూడా ఇన్హేలర్స్ పోయి ఎవరు కొనుక్కొని నాకు తెలిసి వాడరు, డాక్టర్స్ ఇస్తేనే వాడడానికి 10 సార్లు ఆలోచిస్తారు. దే ఆర్ నాట్ సో ఓపెన్ టు ఇన్హేలర్స్. But whenever it is, wherever it is needed, whenever it is prescribed by a doctor, inhaler అనేది వాడాలి for a time being. If it is just reactive airway disease because of this virus, post viral cough వాడచ్చు. ఆస్మా ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్, అది రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. వేరే డిసీజ్ ఆస్మా, సిఓపిడి వాళ్ళందరూ కూడా. సో ఫుడ్ విషయంలో ఫుడ్ చెప్పండి. అసలు కొంతమంది బాగా నాన్ వెజ్ తినేయాలని చెప్తున్నారు ఫ్లూ ఉంది కాబట్టి, లేదా కొంతమంది బాగా హీట్గా ఉన్నది ఏదైనా తినొచ్చు అంటున్నారు, కొంతమంది సాఫ్ట్ రైస్ తినాలంటున్నారు. మీరు ఏం రికమెండ్ చేస్తారు? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫ్లూ ఉన్నప్పుడు? మీరు ఎప్పుడు ఎలాగైతే తింటారో అలానే తినండి. ఓకే, ఏదైనా తినొచ్చు. ఏది ఎక్స్ట్రా ఇది తింటే వైరస్ ఏం చేస్తుంది? వైరస్ని ఫుడ్ వెళ్ళి, ఓకే, ఫుడ్ ఈజ్ ఫర్ అవర్ బాడీ, మన కోసం, మన ఇమ్యూన్ సిస్టమ్ కోసం. వైరస్ని ఫుడ్ చేయదు. సో దానికి సెపరేట్గా ఏం కాదు, కానీ యూ క్యాన్ హ్యావ్, ఇఫ్ యూఆర్ వెజిటేరియన్ యూ కీప్ ఈటింగ్ వెజ్, ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ యూ క్యాన్ హ్యావ్ నాన్ వెజ్. డజంట్ మీన్ ఎవ్రీ డే, బట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు. మీకు తినాలనిపించినప్పుడు తినండి, బట్ మేక్ షూర్ ఇట్ ఈస్ నాట్ ఎ కోల్డ్ ఐటమ్. బాగా చల్లటి తీసుకున్నా కొంచెం ఎక్కువ, యూఆర్ మోర్ ప్రోన్ ఫర్ గెటింగ్ దీస్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ అలర్జిక్. అంటే ఎలర్జీ అగైన్ ఇట్ విల్ లీడ్ టు మోర్ ఇదనమాట, అంటే ఈజీగా వస్తుంది వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది. సో మరీ కోల్డ్ అండ్ ఈ ఆర్టిఫిషియల్వి బాగా కూల్ డ్రింక్స్ అవి కాకుండా, అదర్వైజ్ రెగ్యులర్ ఫుడ్, హెల్దీ ఫుడ్, ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్. ఓకే, సో ఇదైతే చాలామందికి $1 million క్వశ్చన్. ఫీవర్ వస్తే లేదా ఫ్లూ వస్తే సమ్ ఫుడ్డే తీసుకోవాలి అని చాలా పర్టికులర్గా ఫస్ట్ మన బాడీ యాక్సెప్ట్ చేయదు కదా మరీ ఎక్కువ ఫీవర్ ఉంటే ఫుడ్. We eat limited food when we have fever. అయితే ఈ ఫ్లూలో ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి అంటారా? అంటే యాజ్ సచ్ బాడీ మెటబాలిజంని చాలా తగ్గిస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో వీ డోంట్ నీడ్ మచ్ ఫుడ్. అందరూ చూసే వాళ్ళు ఎవరికైనా కావచ్చు, యూ వుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఎవరు చెప్పాల్సిన అవసరం. ఫీవర్ ఉన్నప్పుడు ఎవరికి బాగా ఆకలి అవ్వదు. అవును, ఫీవర్ ఉన్నప్పుడు అందరు కూడా డల్గానే ఉంటారు, అందరు కూడా రెస్ట్ అవసరం. రెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లీప్. ఓకే, ఫుడ్ ఎక్కువ తినండి అంటే తినలేరు ఫీవర్ ఉన్న వాళ్ళు. ఎంతవరకు తినగలుగుతారో అంతవరకే. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ ద బాడీ. అంతేగాని స్పెసిఫిక్గా ఈ ఫుడ్ తింటే తొందరగా తగ్గుతుంది అనేది ఏమీ లేదు. ఓకే, సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎన్ని డేస్ అసలు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలంటారు? ఎన్ని డేస్ తీసుకుంటాం వలన ఈ వైరస్ అనేది కంట్రోల్కి వస్తుందంటారు? అంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ విషయానికి వస్తే కొంతమంది 3 days అని చెప్తారు, కొంతమంది 5 days అంటారు. అసలు యాంటీబయాటిక్స్ అనేవి తీసుకోవాలా?
కొన్ని ఛానల్స్లో, పర్టికులర్ ఛానల్స్లో అసలు యాంటీబయాటిక్స్ అనేవి ఓన్గా తీసుకుంటున్నారు, అసలు యాంటీబయాటిక్సే తీసుకోవద్దు అనేది కొన్ని ఛానల్స్లో న్యూస్ కూడా రావటం జరిగింది. మీరేం చెప్తారు? అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అని మాట్లాడుకున్నాం కదా ఇందాక మనము. అంటే డోలో వరకు, అంటే డోలో అంటే నేను బ్రాండ్ నేమ్ చెప్తున్నాను, పారాసెటమాల్ అన్నాను. ఎనీ బ్రాండ్, ఎనీ పారాసెటమాల్, ఈవెన్ ఇట్ ఈస్ జెనరిక్, యూ కెన్ టేక్ ఇట్. సెట్రిజిన్ యూ కెన్ టేక్ ఇట్, ఆర్ ఎనీ యాంటీహిస్టమినిక్ యూ కెన్ టేక్. బట్ యాంటీబయాటిక్ వచ్చేసి మీ అంతటి మీరు వాడకూడదు. ఇట్ ఈస్ బేసిక్. బట్ ఐ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ మినిమం అజిత్రోమైసిన్ ఏదన్నా వాడే వస్తారు డాక్టర్ దగ్గరికి. ఫస్ట్ ఆపర్చునిటీ అనేది డాక్టర్కి ఇవ్వరు, వాళ్ళే వాడేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు అజిత్రోమైసిన్ రెసిస్టెన్స్ చాలా పెరిగిపోయింది ఇండియాలో కోవిడ్ తర్వాత. డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమాక్సిసిలిన్, అది చాలా కొంతమంది చాలా ఈజీగా వాడేస్తుంటారు, ఎవ్రీ మంత్ వాడుతుంటారు. ఇట్స్ నాట్ గుడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం. సెకండ్ థింగ్ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరగడం. అంటే ఆ బగ్ అంత ఈజీగా చనిపోదు నెక్స్ట్ టైం. ఇట్ నీడ్స్ అ హయ్యర్ లెవెల్ యాంటీబయాటిక్. సో డోంట్ టేక్ యాంటీబయాటిక్స్ బై యువర్ సెల్ఫ్. డాక్టర్ ఇస్తే వాడండి. డాక్టర్స్ టిపికల్ ఫ్లూ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి యూజువలీ యాంటీబయాటిక్స్ అయితే మేము యాజ్ అ పల్మనాలజిస్ట్ వీ వాంట్ రికమెండ్. వీ గివ్ యాంటీవైరల్, దట్ ఈస్ ఒసెల్టమివిర్ అనే మాలిక్యూల్ ఉన్న ట్యాబ్లెట్స్ ఇస్తాం తప్ప స్ట్రేట్ అవే యాంటీబయాటిక్ ఇవ్వం. వీ యూజ్ యాంటీబయాటిక్ ఇఫ్ ద పేషెంట్ హెస్ ప్రెజెంటెడ్ లేట్లీ టు అస్. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, తగ్గిపోయింది, అంతా ఓకే, నాకు తగ్గింది 2 రోజులు, మళ్ళీ దగ్గు స్టార్ట్ అయ్యి ఈసారి ఫ్లెమ్ వస్తుంది బాగా, గ్రీనిష్ yellowish, మేబీ ఇట్ ఈస్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అంటే ఒకసారి వైరస్ వెళ్ళి లోపలికి అంతా డ్యామేజ్ చేస్తుందని చెప్పాను కదా ఇంతకుముందు, అంతా కూడా స్కిన్ అంతా కూడా తీసేస్తుంది. సో అప్పుడు వేరే ఆర్గానిజమ్స్కి బాగా ఈజీగా ఎంటర్ అవుతాయి లోపలికి. నౌ ఇట్ ఈస్ అ గుడ్ ప్లే గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియా. సో దే విల్ గో అండ్ ఎంజాయ్. సో లోపలికి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ వెళ్తాయి. అది కూడా పర్సన్ యొక్క ఇమ్యూనిటీ బట్టి మైల్డ్ బ్యాక్టీరియానా సివియర్ బ్యాక్టీరియా డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ద టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఇట్స్ లైక్ అ సీక్వెన్స్ అనమాట. వైరస్ తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఇట్ విల్ కమ్ ఇన్ఎవిటబుల్లీ. బట్ అవర్ బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఇట్ విల్ ఫైట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దెన్ ఇట్ కెన్ కాజ్ నిమోనియాస్, సెకండరీ బ్యాక్టీరియల్ నిమోనియాస్. సో కోవిడ్ వచ్చి తగ్గిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ వైరస్ వచ్చి దానివల్ల ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? అంటే ఇట్ ఈస్, అంటే నేను చెప్పడం కాదు కానీ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్టడీస్, మెటా అనాలిసిస్ అన్నీ ఉన్నాయి కూడా. అంటే ఎవరికైతే ఈ ఫ్లూ వస్తుందో దే ఆర్ ఎట్ మోర్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్, మోర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఆఫ్టర్ ద డిసీజ్, అంటే హూ ఆర్ ఎల్డర్లీ. సో వాళ్ళందరూ కూడా ఇట్స్ బెటర్ టు బీ వ్యాక్సినేటెడ్. అందుకే ఇట్ ఈస్ అ రికమెండేషన్ బై WHO, CDC and also Indian guidelines say if you are more than 60, go take a flu vaccine. Okay. All right, every year. If required 2 times in a year. వ్యాక్సినేషన్ ఉందంటారా? Yes, ఫ్లూకి వ్యాక్సిన్ ఎప్పటి నుంచో ఉంది. we recommend vaccines. సో వ్యాక్సిన్స్ ఫ్లూకి ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఇట్స్ వెరీ డెకేడ్స్ నుంచి ఉన్నాయి. మెనీ కంపెనీస్, ఎస్పెషలీ ఫారెన్ కంపెనీస్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేవి. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి, సదర్న్ హెమిస్ఫియర్, నార్థన్ హెమిస్ఫియర్ స్ట్రెయిన్స్ అని. సో బట్ మన ఇయర్ క్యాలెండర్ టైం బట్టి వ్యాక్సిన్స్ రిలీజ్ అవుతుంటాయి అనమాట. సో దాని ప్రకారం గెటింగ్ వ్యాక్సినేటెడ్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్, ఇట్ ఈస్ ఆల్ ఫిజిషియన్స్ డెసిషన్ ఫర్ దట్ పర్టికులర్ పేషెంట్. If that particular patient is he has more risk of getting severe pneumonias or strokes post viral infection, then we give him twice. Otherwise we give usually once. Annual influenza vaccination అనేది తీసుకోవడం బెటర్ if you are more than 60. In India it is recommended if you are more than 50. Okay. అంటే ఇంకా వేరే జబ్బు ఉండాల్సిన అవసరం లేదు, నెంబర్ ఒకటి చాలు. 50 ఉందా తీసుకోండి, మీరు కంపల్సరీ తీసుకోవాలి, బెటర్. ఇట్స్ రికమెండేషన్, నోబడీ కెన్ ఫోర్స్ ఎనీవన్, బట్ వీ కెన్ ఓన్లీ టెల్. అంటే మీకు రాకుండా ఉండాలి అంటే మీరు ఫస్ట్లో చెప్పినట్టుగా రాకుండా ఉండాలని కాదు, రావచ్చు కూడా. వ్యాక్సిన్ తీసుకున్నా కానీ రావచ్చు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కోవిడ్ వచ్చింది అంటే వ్యాక్సిన్ వల్ల రాలేదు, బట్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు కోవిడ్. అలానే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫ్లూ అనేది రావచ్చు, బట్ సీరియస్ అవ్వకుండా ఉండదు. అంటే అట్లీస్ట్ వ్యాక్సిన్ వేసిన తర్వాత 15 రోజులు గ్యాప్ ఉండాలి, పని చేయాలి. వ్యాక్సిన్ అంటే వెంటనే పని చేయదు వేగానే. సో ఆ లోపల వస్తే వ్యాక్సిన్ వల్ల వచ్చినట్టు కాదు, ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. అండ్ వ్యాక్సిన్ విల్ నాట్ వర్క్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ 15 days. కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేయదు, బట్ మోర్ దెన్ 15 days ఇట్ కెన్ హెల్ప్. అంటే ఏం లేదు, యాంటీబాడీస్ తయారైతాయి బాడీలో అంతే. సో ఇట్ విల్ ఫైట్ బెటర్, అంటే యూ విల్ ఫైట్ ద ఇన్ఫెక్షన్ బెటర్ ఇఫ్ యూ ఆర్ వ్యాక్సినేటెడ్ దాన్ ఇఫ్ యూ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. ఎనీబడి లెస్ దెన్ 10 years, ఎనీబడి మోర్ దెన్ 50 years, ఇట్ ఈస్ రికమెండెడ్ ఫ్లూ వ్యాక్సిన్. పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్. We vaccinate right from the age of 6 months.
6 months బేబీస్ నుంచి వ్యాక్సిన్స్ ఇస్తాం. హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నేషనల్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్, ప్రోగ్రామ్లో లేదు నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ ప్రైవేట్ ఇట్స్ ప్రైవేట్ సెటప్లో ఉన్న వ్యాక్సిన్ ప్రస్తుతానికి అయితే. సో ఇట్స్ బెటర్ టు గెట్ వ్యాక్సినేటెడ్ ఇఫ్ యూఆర్ ఇన్ ద వల్నరబుల్ గ్రూప్, టూ యంగ్ టూ ఓల్డ్. సింపుల్గా చెప్పాలంటే ఫ్లూ షాట్ విల్ హెల్ప్ యూ. అంటే ఇది కంపల్సరీ రాదని చెప్పాను, రావచ్చు, బట్ కాంప్లికేషన్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది, రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. సో ఫైనల్గా చెప్పండి సార్, లాక్డౌన్ అసలు ఉంటుందా ఉండదా? అది సీఎంఓ పిఎంఓ చెప్పాలి. అంటే ఇక చాలామంది ఏంటంటే ఈ H3N2 వల్ల కూడా లాక్డౌన్ వచ్చేస్తుంది, అందరికి ఇళ్లలో కూర్చునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఇంట్లో ఒకళ్ళకి వస్తే ఇల్లు మొత్తం సిక్ అయిపోతారు. ఇంకొన్నాళ్ళకి రోడ్ల మీద మనుషులు ఉండరు, కొన్నాళ్ళకి ఆఫీసుల్లో మనుషులు ఉండరు, ఇక ఇలా రకరకాలుగా స్ప్రెడ్ అయిపోతూ అంటే నెగిటివ్గా ఆలోచిస్తే ఎంత దూరం అన్నా పోవచ్చు. ప్రపంచంలో ఒక్కరు కూడా మిగరలని కూడా అనొచ్చు. అంటే ఇలా రోజుకొక వార్త పుట్టుకొస్తుంది కదా, దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఇంపార్టెంట్ కదా చాలా. ఎవరు పెట్టలేరు, అవి వస్తూనే ఉంటాయి. బట్ ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ టేక్ దట్ న్యూస్, హౌ సీరియస్లీ యూ టేక్ ఇట్, అండ్ హౌ మచ్ యూ బిలీవ్ ఇట్. ఓకే, విన్నది ప్రతిదీ నమ్మాలని లేదు కదా. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి పోతాయి, అవి వస్తూనే ఉంటాయి. అట్లా అని చెప్పి మనల్ని అంతా తుడిచిపెట్టేస్తే అనేది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు అంటే గోయింగ్ టు ద సొసైటీ, అదర్వైజ్ వీ కెనాట్ లివ్. లైవ్లీహుడ్ ఉండాలి కదా అందరికీ. సో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఆ లోపల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ దిస్. మన ఎలా ఉంటున్నాం మనం అందరం, వీఆర్ లివింగ్ ఇన్ క్లోజ్డ్ ఏరియాస్, అపార్ట్మెంట్స్, ఆల్ దాట్. సో మోర్ దాన్ విలేజెస్, మన విలేజెస్లో ఉన్నదానికంటే సిటీస్లో ఎక్కువ వస్తాయి ఇవన్నీ కూడా. ఈ పాండమిక్స్ కానీ అంటే ఈ ఎపిడమిక్స్ వాట్ ఎవర్ అవుట్ బ్రేక్స్ ఏమైతే ఉన్నాయో, దే ఆర్ మోర్ కామన్ ఇన్ అర్బన్ పాపులేషన్ బికాస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ. దీస్ ఆర్ ఆల్ అన్యాచురల్ సర్కమ్స్టాన్సెస్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ క్లోజ్డ్ రూమ్స్. వీ ప్రాక్టీస్ ఇన్ క్లోజ్డ్ రూమ్స్ యాజ్ అ డాక్టర్. సో అంతా కూడా అంటే దిస్ ఈజ్ నాట్ న్యాచురల్. సో యూ ఆర్ ప్రోన్ టు గెట్ డిసీజెస్, వీఆర్ ప్రోన్ టు గెట్ డిసీజెస్. సో ఇట్స్ హౌ వీ హ్యాండిల్ దెమ్, వీ కెన్ హ్యాండిల్ దెమ్. అంటే మనం దాని నుంచి పారిపోదామని చూడకూడదు. అలా ఒక విధంగా చెప్పాలంటే మనం మాస్కింగ్ అంతా కూడా ఎక్సెస్గా అయింది, ఎప్పుడు ఇంత అవ్వలేదు డ్యూరింగ్ కోవిడ్ టైం. అప్పుడు ఎవరికి ఫ్లూ రాలేదు, చాలా తక్కువ ఉన్నాయి ఫ్లూ కేసెస్ అప్పుడు. ఇప్పుడు అంతా కూడా ఒకటేసారి ఎక్స్పోజ్ అయ్యేసరికి సడన్గా మ్యూటేషన్స్ అవుతున్నాయి దాంట్లో. సో వీఆర్ మోర్ ప్రోన్ టు గెట్ దోస్ ఇన్ఫెక్షన్స్ నౌ, అండ్ దే ఆర్ మోర్ సివియర్. దే టెన్ టు బి మోర్ సివియర్ బికాస్ దే గాట్ అ బిగ్ ఛాన్స్ నౌ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ గ్యాప్. సో అది కొంచెం విజృంభిస్తున్నాయి అనుకోండి. సో బట్ దే విల్ కామ్ డౌన్. మీన్ వైల్ యూ టేక్ యువర్ ప్రికాషన్స్, టేక్ వ్యాక్సిన్, don't panic unnecessarily, it will not change anything. If you can change something with something, do it. If you can't change, then there's no point. Okay. Thank you so much, Vivek sir. చాలా వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Sure, anytime. Thank you.